గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నాన్న ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది. ఆయన మన సేనాధిపతి, మనందరం సైనికులమే, అది గుర్తుపెట్టుకోవాలి. వేరే నాయకత్వం ఉండదు ఇక్కడ. ఉన్న ఉద్యోగం పీకిచ్చేటట్టున్నావు స్వామి. అందరూ ఫోన్ల కింద పెట్టండి కొంచెంసేపు. మీకు వీడియో లైవ్లో దొరుకుతుందిలే స్వామి, ఎందుకు కంగారు. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా కంగ్రాచులేషన్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈరోజు పార్టీ కమిటీలో మీకు మేము బాధ్యత కల్పిస్తాం జరిగింది. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పార్లమెంట్ కమిటీలో మొదటిసారి కమిటీలో వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. మొదటిసారి తెలుసురాబా, అది అడిగింది నేను. చేతుల కింద పెట్టండి. రిపీట్ అయిన వాళ్ళు చేతులు పైకెత్తండి. సో ఇక్కడ చూస్తే చేతుల కింద పెట్టండి. ఇక్కడ మీరు చూస్తే 83% మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు వస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పాను, సీనియర్ని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం చూస్తాం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు. మన బలం బలగం మన కార్యకర్తలు. మనం ఆనాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం, మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్లోనే లేదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. 1983 నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందరికి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది 3 అక్షరాల పేరు, ఒక సిబిఎన్ మాత్రమే. ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెటర్. 75 సంవత్సరాల వయసు అయినా నేను నవ్వుతా చెప్తా ఉంటా, ఆయనలో 3 25 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారని. ఒకరు కాదు, 3 ఉన్నారు ఆయనలో. ఇప్పటికీ పరిగెడతారు. జనరల్గా ఇంత కష్టపడుతున్నారు. నిన్న 26వ తారీఖు
రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే 3 రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్. అంటే ఎప్పుడూ ప్రజలకి సేవ చేయాలి, కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు. 1995లో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. అదే పాలకులకు చెప్తున్నా, ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి. అంతెందుకు మీ కుటుంబంలోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది. ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. దానన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి. మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఒక టీమ్ 11 ఉందండి. టీమ్ 11. ఆ టీమ్ 11 దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యం. ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. వస్తున్నా, అన్నిటికి వస్తున్నా. ఎందుకు కంగారు స్వామి? సగం స్పీచ్ కూడా అవ్వలేదు. మన ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటిది పెన్షన్. మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండోది స్త్రీ శక్తి. ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన దీపం పథకం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం 2 విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకునే వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది. మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నామో దానికి మనం డబ్బులు జోడించి రైతులకు అందజేస్తామని చెప్పాం. అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటా ముందరికి వెళ్తున్నాం. ఇంతేకాదు, యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు మన హామీ ఇచ్చాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో ప్రతిపక్ష పార్టీ 200 కేసులు వేసిన డిఎస్సి పూర్తి చేసి 16,000 మందికి మనం ఉద్యోగాలు కల్పించాం. 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశాం. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది. అంటే సంక్షేమ అభివృద్ధి 2 కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. చేయాల్సి ఉంది. అన్నీ మనం చేశానని చెప్పట్లేదు. రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం. 5 సంవత్సరాల వాళ్ళు ఒక్క గుంత పూడ్చలేదు. గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినాయి, అది పూర్తి చేస్తున్నాం. ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక పెన్షనే ఉదాహరణ. అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు 30 రూపాయలతో పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ 2014లో 200 రూపాయలు. చాలని 200 రూపాయల పెన్షన్ని మన ప్రభుత్వం 1000 రూపాయలు చేసింది. కరెక్ట్గా 2019 ఎన్నికల ముందల హామీ ఇవ్వకపోయినా 1000 రూపాయల పెన్షన్ని మనం 2,000 రూపాయలు చేసాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది.
కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం, 4000 రూపాయలు ఈరోజు మనం చేశాం. చెప్పాలి, మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో, చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంతేకాదు, మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేకసార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు 18 నెలలు పోరాటం పట్టింది. 18 నెలలు పోరాడా. పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అడిగా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నాకు చెప్తున్నారు, అన్నా ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మన జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతామని నేను చెప్పట్లేదు. మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా. మనం దేవుళ్ళు కాదు, మన మనుషులమే. కానీ ఆప్యాయంగా పలకరించాలి. ఆఫీస్కి వచ్చిన 2 నిమిషాలు కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, గౌరవించాలి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మొదటి శాసనం కార్యకర్తలే మన అధినేత. రెండోది యువగలం. యువత రాజకీయాల్లోకి రావాలి, పార్టీలోకి రావాలి. బూత్ యూనిట్ క్లస్టర్ కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, పార్టీలో యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కింద నుంచి పై వరకు యువత పార్టీలో పారాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీని స్థాపించినప్పుడు ఎంతోమంది యువకులకి, అద్భుతంగా చదివిన డాక్టర్లు, లాయర్లకి ఆనాడు టికెట్ ఇచ్చి గెలిపిస్తాం కూడా జరిగింది. వాళ్ళు కూడా పార్టీకి అనేక సేవలు అందిస్తాం కూడా జరిగింది. నేను ఎవరిని విస్మరించట్లేదు, కానీ యువతని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. మూడో శాసనం పేదల సేవల్లో సామాజిక న్యాయం. ఈరోజు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసం. తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇదంతా పేదరికం లేని సమాజం కోసం మనం చేస్తున్నాం. ఒక లక్ష్యంగా మనం పెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఈరోజు బాబు గారు P4 అంటున్నారు. బంగారు కుటుంబం, వాళ్ళని ఆదుకోవాలి, మార్గదర్శులు వాళ్ళు ఆదుకుని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే మన లక్ష్యమని ఆయన పదే చెప్తున్నారు. దానికి ఆయన దారి కూడా మనందరూ చూపిస్తున్నారు. దాంతోపాటు సామాజిక న్యాయం అన్ని పదవుల్లో, దయచేసి ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బూత్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, క్లస్టర్ కానివ్వండి, పార్లమెంట్ కమిటీ కానివ్వండి, స్టేట్ కమిటీ కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, దామాషా ప్రకారం
సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. అది మన బాధ్యత. ఇది మీరందరూ అమలు చేయాలని నేను కోరుతున్నా. నాలుగోది స్త్రీ శక్తి. మహిళల్ని రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తొలి అడుగు వేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆ మార్గదర్శనంలో మనందరం ముందలు నడవాలి. పార్టీ పదవుల్లో కూడా మహిళలకి కీలకమైన బాధ్యతలు అప్పగించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల్లో 30% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ప్రతిపాదన కూడా జరిగింది. ఆ బిల్ పాస్ అయింది. సో బూత్ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ వరకు మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. ప్రత్యేకంగా కమిటీలో ఉన్న మహిళల పైన కూడా ఉంది. మీకు 10 వచ్చిందని మీరు కూర్చుంటాం కాదు, మీరు ఒక 10 మందిని లాగాల్సిన అవసరం ఉంది. బాధ్యత మీ పైన ఉంది. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి నేను మాడుతున్నా. ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఆ వాడక భాష మనం మానేయాలి. అదేంటంటే గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. పార్టీలో కూడా మహిళల్ని మనం గౌరవించాలి, ముందలకి ప్రోత్సహించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఐదోది అన్నదాతకు అండగా. అన్నదాతకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా మన పార్టీ కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీరు చూశారు, పోయిన సంవత్సరం కొన్ని పంటలకి గిట్టుబాటు ధర లేకపోతే సుమారుగా 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. మొన్న మన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఏ పంట వేయాలి, ఎంత వేయాలి, సప్లై డిమాండ్ మ్యాచ్ చేయాలి లక్ష్యంతో మనం పనిచేసాం. దానివల్ల ఈరోజు చూస్తే మిరప ధర ఎప్పుడు లేని విధంగా 3 రేట్లు కూడా పెరుగుతాం జరిగింది. సో అన్నదాతకు కష్టం ఉంటే అక్కడ నిలబడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంకా 6వది తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగులు ఎక్కడున్నా గర్వంగా తలెత్తుకుని తిరగాలి. కేవలం మన రాష్ట్రం, మన దేశంలో కాదు, ప్రపంచంలో ఏ రంగంలో చూసినా తెలుగులు నంబర్ 1 ఉండే విధంగా మనందరం కష్టపడాలి, కృషి చేయాలి. అదే మన లక్ష్యమని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎప్పుడన్నా మన పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ 6 శాసనాలు మన గుండెల్లో పెట్టుకొని తీసుకోండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం, పార్టీ కోసం నిర్ణయం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పార్టీ శాశ్వతం. నా ఆఫీసు కూడా చెప్పా, మొన్న ఒక విషయంలో వచ్చి, సార్ కొంచెం టైం ఇవ్వాలి, మీరు వారానికి ఒకరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, ఈ వారం కుదరకపోవచ్చు, ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు ఉందంటే వాళ్ళకి ఒకటే చెప్పా, తెలుగుదేశం పార్టీ నా సొంతలు, ప్రభుత్వం అనేది నా కిరాయి ఇల్లు, ఇది గుర్తుపెట్టుకోండి మనసులో. దాని తర్వాత మీరు మీటింగ్లు పెడితే అర్థమవుతుందని చెప్పా. వాళ్ళే వచ్చి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి పార్టీ ఆఫీస్కి తప్పనిసరిగా మనం వెళ్ళాలి సార్ అని చెప్పారు. ఇది నేను ఆ మంత్రులందరూ కూడా చెప్పా, ఎమ్మెల్యేలందరితో కూడా మేము చర్చించాం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత పని ఒత్తిడున్నా కంపల్సరీ వారానికి ఒక రోజు ఈరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇంకో విషయం, అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అనేది ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అందుకే మీరు చూస్తే విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. అమరావతి పనులు ఈరోజు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు మనం పరిగెత్తిస్తున్నాం. ఇంకా విశాఖపట్నానికి ప్రత్యేకంగా
మనం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ కూడా మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. కేంద్రం సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు మనం చేయలేం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పెద్దలు చిరంజీవి గారు ఆయన పరిచయం చేస్తూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని చెప్పారు. ఎన్నికల ముందల నేను ఉత్తరాంధ్ర శంకారావం కార్యక్రమం చేసేదానికి వచ్చినప్పుడు గాజువాక నియోజకవర్గానికి వెళ్ళా. ఆ నియోజకవర్గానికి వెళ్ళి అన్నగారితో కార్యకర్తలు సమావేశం అయిన తర్వాత అన్నగారితో కూర్చుని అన్న మీరు అందరు మాకు ఒకటి నేర్పించాలన్న. ఏంటది అన్నాడు. ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు మీరు అని అడిగా. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉంటారు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నవ్వుతూనే ఉంటారు, చివరికి మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించినా నవ్వుతూనే సమాధానం చెప్తారు. ఆ నవ్వు ఇక్కడ ఉన్న 1000 మంది మనందరం నేర్చుకోవాలని ఈ సభాముగా తెలియజేస్తున్నా. మన అధ్యక్షులే ఒక ఉదాహరణ. ఒక డివిజన్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఈరోజు మనందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా దశ నిర్దేశన ఇస్తున్నారు. ఇది మన పార్టీ గొప్పతనం. అన్న ఒక మాట చెప్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం బాగా కష్టపడతాం, అహర్నిశలు పోరాడతాం, కేసులు పెట్టించుకుంటాం, తన్నులు తింటాం, అధికారం వస్తుంది. దాని తర్వాత మనకు ఒక జబ్బు వస్తుందండి. కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు అండి అది. కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు అది. ఆ జబ్బు పేరేంటి తెలుసా? గట్టిగా చెప్పండి. అలక. అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం. నష్టపోయేది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మనం. మన 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. 5 సంవత్సరాలు కేసులు పెట్టించుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. గత 5 సంవత్సరాల్లో ఎవరిపైన అయితే కేసులు పడినాయి ఒకసారి చేతులు పైకెత్తండి. సగం పైన ఉన్నారు, చేతుల కింద పెట్టండి. అటెంప్ట్ టు మర్డర్ చేతుల కింద పెట్టండి స్వామి, ప్రశ్న అడగలేదు ఇంకా. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉన్నవారు చేతుల పైకెత్తండి. ఓకే. ఎస్సీ ఎస్టీ చేతులు దింపండి. ఎస్సీ ఆగండి పని ఇంకే చెప్పలేదు. రాజుగారు ఆగండి, ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టండి, రెడీగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కేసు పడిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రాజుగారు, ఎంఎస్ రాజుగారి పైన, మన హోంమంత్రి అనిత గారి పైన, ఆనాడు దళితులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాడినందుకు వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే రోజులు. ఎంత అన్యాయం చూడండి. అంటే అలక వల్ల మనం ఎంత నష్టపోతామో మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సో అలిగేదానికి లేదు. ఇది మన పార్టీ. మనం అనుకున్నన్ని జరగపోవచ్చు, కానీ పోరాడాలి. నేను ఇప్పుడు కూడా పోరాడతాను. పెద్దలు తెలుసు పల్లగారికి, అహర్నిశలు పార్టీలో పోరాడతా, మార్పు తీసుకొచ్చడానికి పోరాడతా. నేను ఏది వదిలిపెట్టాను. అట్లనే మీరు మాట్లాడాలి, 4 గోడల మధ్యలో డిస్కషన్ జరగాలి. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం పైన ఉండాలి, అది జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మనం చూసాం గుజరాత్లో 30 ఏళ్ళు ఒకే ప్రభుత్వం నడుస్తుంది, మధ్యప్రదేశ్లో ఒకే ప్రభుత్వం నడుస్తుంది, ఒరిస్సాలో కూడా మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం నడిచింది. ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుని వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. ఇది నాకు అన్న సమానమైన పవనన్న కూడా పదే చెప్తున్నారు. కనీసం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వ అధికారులు ఉండాలి, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కూడా చెప్తున్నారు. కలిసికట్టుగా 3 పార్టీలు మనందరం ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, కాదు నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. అదేవిధంగా ఇక్కడున్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మీ పైన బాధ్యత ఉంది.
కూటమిలో వస్తున్న చిన్న సమస్యలు విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్యలు అన్నీ మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు, దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. కానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాం. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు. ఆవేశం అవసరంలా ఓర్పు సహనంతో ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం మనందరం తీసుకోగలుగుతాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరుతున్నా. 175 నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు, పార్లమెంట్ కమిటీలో మీరందరూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉంటే కంపల్సరీగా గ్రామ పార్టీ అధ్యక్షుడి పైన బాధ్యత ఉంది, క్లస్టర్ యూనిట్ బూత్ పైన బాధ్యత ఉంది, మండల పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ పైన బాధ్యత ఉంది, వాళ్ళతో అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది. వాళ్ళు సమస్యలు పరిష్కరించాలి. నేను మీకోసం పనిచేసానికి సిద్ధంగా ఉన్నా, చేయను నేను అనట్లా. కానీ ఈ మధ్య నేను ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది. వ్యవస్థలో పనిచేస్తాం మానేసి వ్యక్తులపైన ఆధారపడుతున్నాం. దానివల్ల నష్టపోతుంది మన పార్టీ. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదండి. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. ఒక వ్యవస్థ కింద మనందరం నడవాల్సిన అవసరం ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ట్రైనింగ్ ప్రోగ్రాం అధ్యక్షులు రివ్యూ చేశారు. రివ్యూ చేసి బాబు గారితో దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలా కష్టమైన పని అండి, అంత పని చేస్తాం, అంత తేలికైన పని కానే కాదు. నాకు 2 తోపీలని, ఒకటి ప్రభుత్వంలో చేయాలా, ఇంకోటి పార్టీలో చేయాలా. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అందరూ బాగా చిక్కిపోయారంటే ఆ దెబ్బకే చిక్కిపోయారు అనైనా. కానీ ఆయన కింద పని చేస్తాం, ఆయనతో పని చేస్తాం, ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకంటే అహర్నిశలు ఆయన ఛాలెంజ్ చేస్తారు, పనిచేసే వాళ్ళకి ఎక్కువ పని ఆయన పెడతారు. సో నిన్న రివ్యూలో మాట్లాడుతూ నేను అమాయకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడిగా. సార్, నేను పార్టీలోకి వచ్చి క్రియాశీలకంగా పార్టీలో వచ్చి 13 సంవత్సరాలు అయింది. అంటే 2013లో వచ్చాను, 13 సంవత్సరాలు పార్టీలో ఉన్నాను సార్. కానీ ఏనాడు పార్లమెంట్ పార్టీ కానీ ఆనాడు జిల్లా కమిటీని మీరు ఇట్లా పిలిపించి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినట్టు నాకు గుర్తులేదు. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు సార్ అని అడిగినప్పుడు ఆయన అట్లా ఆలోచించి కనీసం 2 దశాబ్దాలు అయిందని ఆయన చెప్తాం జరిగింది. ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసేదానికే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చాలామంది నన్ను కలిసినప్పుడు, ఫోటోలు దిగినప్పుడు ఒక 5 సెకండ్లో, ఒక 20 సెకండ్లు, 30 సెకండ్లు మీ సమస్య కూడా నాకు చెప్పారు. దాంట్లో ఎక్కువ శాతం మంది నాకు చెప్పింది కూడా, కొంతమంది అధికారులు మేము కలిసినప్పుడు వాళ్ళు సరిగ్గా మమ్మల్ని గౌరవించట్లేదు, మేము చెప్పింది సరిగ్గా చేయట్లేదు, ఇచ్చింది తీసుకోమనండి, మెరిట్ ఉంటే చేయొచ్చు, లేకపోతే పర్వాలేదని చెప్తాం జరిగింది. అలాంటివన్నీ కరెక్ట్ చేసేదానికే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసి ఆ వ్యవస్థని కూడా నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాం. ఈరోజు మండల్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ట్రైనింగ్ ఇస్తున్నాం. క్లస్టర్ యూనిట్ కూడా ట్రైనింగ్ ఈ కార్యాలయంకి పిలుస్తాం. బూత్కి వచ్చే గల విశాఖపట్నంలో ఒక రీజనల్ సెంటర్, అమరావతిలో ఒక రీజనల్ సెంటర్, అదేవిధంగా తిరుపతిలో ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ మేము అందజేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. మీరే చూస్తారు, ఈరోజు ఇంత పెద్ద కార్యాలయం మన అధ్యక్షుల వారు మనకు కడతాం జరిగింది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఇంత పెద్ద కార్యాలయం ఉందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి ఉంది. 2,50,000 స్క్వేర్ ఫీట్ అండి ఇది. చిరంజీవి గారు మనం అంటున్నారు, సార్ బిల్డింగ్ చిన్నగా ఉంది, ట్రైనింగ్ ఇక్కడ చేయగలుగుతామా అంటే నేను అవుతాను, ఇక్కడ చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేం గురువుగారు, మనం దీనికన్నా పెద్ద కార్యాలయం ఉండదు.
ఏ కార్యక్రమం పార్టీ ఏ కార్యక్రమం చేయబట్టినా ఈ దేవాలయంలోనే మనం చేయాలని నేను పట్టుబడతాం జరిగింది. పార్టీ వ్యవస్థని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఒక కార్యకర్తగా నేను పనిచేస్తున్నా. పాదయాత్రలో ఇక్కడున్న చాలామంది నన్ను కలిశారు. ఆనాడు మీరు ఒకటే చెప్పారు, అయా కష్టపడింది ఫోటోలు దిగే వాళ్ళకి రెండింటి మధ్యలో మీరు గుర్తించాలి, కష్టపడిన వాళ్ళనే ప్రోత్సహించాలని ఆనాడు చెప్పారు. టెక్నాలజీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. ఆనాడు మీరందరూ తిట్టుకున్నారు, ఈ ఓటీపీ ఏంటి, గొడవ ఏంటి, ఫోటోలు ఏంటని మీరు తిట్టుకున్నారు. ఈరోజు అది ఆధారంగా తీసుకునే ఈరోజు పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నాం. మై టీడీపీని వాడండి, ఏ పని ఇచ్చినా ఏ టాస్క్ ఇచ్చినా మై టీడీపీ ద్వారానే మీకు అందిస్తాం, దాని ద్వారానే మిమ్మల్ని గుర్తిస్తాం. అట్లనే ఉత్తమ కార్యకర్తలను కూడా ఈరోజు మనం గుర్తిస్తున్నామని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తున్నా. కొంతమంది అన్నారు పని చేసింది నేను, అవార్డు వచ్చింది వేరే వాడికంటే. స్వామి ఆయన పేరు మీరు ఎక్కిస్తే నన్ను ఏం చేయమంటారు? ఈరోజు టెక్నాలజీ వాడతాం, మీ అందరికి వచ్చు. వాట్సాప్లో నాకు స్పీడ్గా మెసేజ్ పెడతారు. మంచి పనులు చేస్తే ఎవడు ఒక్క మెసేజ్ పెట్టాడు నాకు పొగడేదానికి, బాగా చేసినవరా బాయ్ బిడ్డ అని. కానీ పొరపాటున ఒక్క తప్పు చేస్తే మటుకు మీరు అందరు గమ్మని నా పైన పడతారు. వాట్సాప్లో పెట్టి ఊదరగొట్టేస్తారు, నన్ను ఇంకా వదిలిపెట్టరు. వాట్సాప్ వాడుతున్నారు, అవునా కదా? నెట్ఫ్లిక్స్ వాడతారు, లేదంటే అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వాడతారు, అమెజాన్ వాడతారు, బ్లింకిట్ ఇవన్నీ కూడా కొత్త వచ్చినాయి, అవన్నీ మీరు వాడతారు. కానీ మై టీడీపీ వాడమంటే మటుకు టెక్నాలజీ అవసరమా అంటారు. పార్టీ కూడా టెక్నాలజీతో జోడించాం. బూత్ దగ్గర నుంచి మీరు చెక్ చేసుకోండి కమిటీలని, కరెక్ట్గా మెజర్ చేద్దాం. ఎవరైతే పని చేశారో వాళ్ళనే ప్రోత్సహించాలి. పార్టీ గుర్తించాలంటే ఈ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండాలని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. చాలామంది నన్ను అడిగారు, 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో ఇంత మెజార్టీతో మీరు ఎట్ట గెలిచారని అడిగారు. నేను ఒకటే చెప్పా, దామాషా ప్రకారం పార్టీ పదవులు ఇచ్చా. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి నాయకులు ప్రజలు కలవాలంటే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తా. ఫస్ట్ నేను వాళ్ళని కలుస్తాను. మూడోది, అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఏ పనులు మనం కేటాయించినా, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినా అక్కడ గ్రామ పార్టీ ఒక కమిటీ వేసుకుంటుంది, వాళ్ళే నిర్ణయిస్తారు పనులన్నీ, వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. ఎక్కడ నేను జోక్యం కూడా చేసుకుంటాను, ఎక్కడ నేను జోక్యం చేసుకోవట్లేదు. అందుకే ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక పద్ధతి ప్రకారం నేను ముందలు తీసుకెళ్తున్నా. నాకన్నా అద్భుతంగా చేసేవారు కూడా ఉన్నారండి, నేనే పర్ఫెక్ట్ అనట్లా. మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్ తర్వాత భోజనం పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మా అందరి వైపు చూసి ఇంకా మీరు స్పీడ్ అందుకోవాలని చెప్పారు. నేను అనుకున్నా ఇంకా దీనికి నేను కష్టపడాలి నైనా అని. అప్పుడు నిమ్మల రామారెడ్డి గారి వైపు చూపించి చూడు ఎంత కష్టపడుతున్నాడు నిమ్మల రామారెడ్డి అంటే, సార్కి మేము అందరం దండం పెట్టి, సార్ ఫస్ట్ పొజిషన్ మేము వదిలేసుకున్నాం సార్, నిమ్మల రామారెడ్డి లాగా మేము పని చేయలేము సార్, మమ్మల్ని వదిలేసేయండి, పోటీ రెండో పొజిషన్ నుంచి మేము అందరం పడతాం, కానీ రామన్ లాగా మేము కష్టపడలేమని చెప్పా. చూడండి ఎంత కష్టపడతారు. మంత్రి అయినా కూడా ఎంత కష్టపడతారో చూడండి. వాస్తవంగా నేను అవుతా అంట, అన్న ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేము అందరూ రంగు వస్తాం, మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రంగు తగ్గారు ఏంటి అని అడుగుతా. ఆయన ఎంత కష్టపడతారో ఆలోచించండి. వేదిక మీద పల్లా శ్రీనివాస్ గారు అన్ని రిపోర్ట్లు ఈరోజు గాజువాక నంబర్ 1 స్థానంలో ఉంది. మొన్న కూడా మా మంగళగిరి వాళ్ళు చెప్తున్నా, గాజువాకని మనం చూసి నేర్చుకోవాలి, చూడండి రాబోయ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పల్లా గారు అని. అందుకే హైయెస్ట్ మెజారిటీ మన వచ్చింది. నాకు పల్లా గారు ఎప్పుడు చూసినా కొంచెం కోపం కూడా వస్తుందండి, ఎందుకో కూడా నేను చెప్పాలి. 2024లో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో నేను అనుకున్నా 50,000 వస్తుంది అనేది ఒక అంచనా, నాకు వస్తే చాలా రూపాయి అనుకున్నా, పెరుగుతూ వెళ్ళింది. కంగారు పడ్డా, ఏమో ఇది ఎక్కడి వరకు వెళ్తుందా. ఒక దశలో నంబర్ 1 వస్తుందన్న ఫీలింగ్ వచ్చింది బాగా. ఎస్ నంబర్ 1 వస్తుందిరా అనుకున్నా చివరికి. అప్పుడు మా పిఏ వచ్చి, సార్ అంత సీన్ లేదు, పల్లా గారికి నంబర్ 1 వచ్చింది రాబాయ్ అన్నాడు. నేను ఫోన్ చేసి, అన్న మీ పైన కాపు ఉన్న కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా, కంగ్రాచులేషన్స్ చెప్తున్నా లేరా అన్నాడు. ఆనందం. దాని తర్వాత వెళ్ళి మనకి మన ఇది ఇస్తారు, గెలిచిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ తీసినాక వచ్చి మీడియా ముందరికి వెళ్ళే ముందర మా పిఆర్ వచ్చి 2వ స్థానం కూడా పోయింది బాస్ అన్నాడు. వామో ఇదేంట్రా పోయి అంటే, భీమిలి మిమ్మల్ని కొట్టింది, ఇప్పుడు మీరు 3వ స్థానం, ప్రెస్ చెప్పేటప్పుడు 3వ స్థానంలో ఉన్నాడు. 2వ వ్యక్తి నిరంతరం నేను తిట్టుకునేది గంటా శ్రీనివాస్ గారు.
మనం నేర్చుకోవాలి. నేను కూడా ఇప్పుడు పల్లా గారు నన్ను ఎప్పుడు కలిసినా అడుగుతా, అన్న మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మాకు చెప్పండి. నిమ్మల రామనాయుడు గారిని అడుగుతా, ఇక్కడున్న వాసుని అడుగుతా, ఇక్కడున్న మా బుచ్చే తాతని కూడా అడుగుతా. ఎందుకంటే బుచ్చే తాత కూడా టాప్ 5 కాన్స్టిట్యున్సీలో ఉంది. బుచ్చే తాత అంటే ఎవరు తెలుసు కదా, మనందరి సూపర్ సీనియర్ బుచ్చే చౌదరి గారు. ఎప్పుడు బుచ్చే తాత అంట నేను. సో బుచ్చే తాతని కూడా అడుగుతా, అన్న మీరు ఎట్లా చేస్తున్నారు చెప్పండి, మేము నేర్చుకోవాలి, కుర్రోలు మేము ముందలు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అంటే అది మనందరం గుర్తుపెట్టుకోవాలి, నిరంతరం నేర్చుకోవాలి. ఈరోజు మిమ్మల్ని టీమ్స్గా విడగొట్టాం. పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అందరూ ఒక రూమ్కి వెళ్తున్నారు, జనరల్ సెక్రటరీలు అందరూ ఒక రూము, సెక్రటరీలు అందరూ ఒక రూము, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఒక రూము, అధికార ప్రతినిధులు 3 రూముల్లోకి విడగొట్టాము, ఉపాధ్యక్షుల్ని 3 రూములు, దాని తర్వాత సోషల్ మీడియా 3 రూమ్స్, ఇది ట్రెజరర్స్ ఒక రూమ్, అట్లా మిమ్మల్ని విడగొట్టాము. ఎందుకు చేసామంటే మీరందరూ కూడా కూర్చుని ఓపెన్గా మాట్లాడుకునేదానికి ఇదొక కలయిక కూడా మంచి అవకాశం. ఎందుకంటే అటుపక్క ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అందరు వచ్చిన వారు ఉన్నారు. అందరూ కలవండి, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోండి, టచ్లో ఉండండి, వాళ్ళు మంచి ఏం చేస్తున్నారో నేర్చుకోండి. అప్పుడే 1 కాదు 2 కాదు కదా, ఎన్ని టర్మ్లైనా మన పార్టీ మన ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉంటుందని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ ట్రైనింగ్ ఇచ్చేదానికి వేదిక ముందున్న పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మంత్రులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, సూపర్ సీనియర్లు ఉన్నారు, 6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన దూల్పాల్ నరేంద్ర గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చాము, మీ దగ్గరికి వస్తారు, క్రమశిక్షణతో ఉండండి, నీట్గా చెప్పిందంతా ఇంటర్నలైజ్ చేసుకోండి. ఒక విషయం చెప్పబోతున్నా, చాలామందికి తెలియదు. ఈరోజు ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 11 క్లాస్ రూములకు వస్తారు. మీతో పాటు పాఠాలు, మీతో పాటు ట్రైనర్లు ఎంత అద్భుతంగా చెప్తారో డైరెక్ట్గా ఆయనే కనుక్కుంటాడు. సో నా భవిష్యత్తు మీ బాధ్యత, ట్రైనర్ల బాధ్యత. ఏమైనా తేడా వస్తే నాకే పడతాయి, దాని తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను, తర్వాత నన్ను అడగద్దండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన అందరినీ కలుస్తారు మీ ప్రోగ్రాంలో. ఎందుకంటే ఇది వర్క్షాప్ అండి, ఫోటోలు మళ్ళీ దిగుతాం. నేను ఇక్కడ చాలామందితో దిగా, కొంతమంది మిగిలి ఉంటే మళ్ళీ దిగుతాం. కానీ ఇది వర్క్షాప్, ప్రతిదీ పర్ఫెక్ట్గా తయారు చేసాం. అలానే మేము పర్ఫెక్ట్ అనట్లేదు, మేము మనుషులమే. 10 నిర్ణయాల్లో 3 తప్పు అవుతాయి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే మీటింగ్ అయిన తర్వాత ఇవ్వండి. ఎందుకంటే 2 దశాబ్దాల తర్వాత ఇది తొలి ప్రయత్నం మాత్రమే, ఇది కంటిన్యూస్గా చేద్దామని. లాస్ట్ ఒక విషయం నేను మీ అందరూ చెప్పదలుచుకున్నా, చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. అబద్ధం అనేది తీయగా ఉంటుంది, నిజం అనేది చేదుగా ఉంటుంది. ఇక్కడ నాతో పాదయాత్ర చేసిన వాళ్ళు కానీ, నాతో చర్చించిన వాళ్ళు కానీ, నాతో మాట్లాడిన వాళ్ళు తెలుసు, నేను ఉన్నట్టుగా చెప్తానండి. అదొకటి మా తాతగారి దగ్గర నేర్చుకున్నా. నేను ఇది మనసులో పెట్టుకొని ఉన్నట్టుగా చెప్పేస్తా, నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఇక్కడున్న మిమ్మల్ని కోరుతున్నా, స్టేట్ కమిటీలో రేపు వేయబోయే వాళ్ళని కూడా కోరుతున్నా, పార్టీ ఇచ్చిన పనులు మనం సక్రమంగా నిర్వహించాలి, చిత్తశుద్ధితో చేయాలి. ఏదో చేయమన్నారు ఒక ఫోటో తీసుకునే దానికి కాదు. ప్రతి గడప దొక్కమంటే ఒక్క 15 రోజుల్లో ప్రతి గడప దొక్కి చూపించాలి ఎంత కష్టపడగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం. ఇక్కడున్న కమిటీ సభ్యులు చెప్తున్నాను, ప్రతి నెల మీ రిపోర్ట్ కార్డ్ మీకు వస్తుంది మై టీడీపీలో. మీరు చేయకపోతే మిమ్మల్ని పిలిచి గైడెన్స్ ఇస్తాం. ఈ దేవాలయానికి పిలుస్తాం, మీకు కౌన్సిలింగ్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. 2వ సారి చేయకపోయినా చెప్తాం, 3వ సారి చేయకపోతే దండం పెట్టి మీ పదవి వేరేళ్ళకి ఇస్తాం. సగమే చప్పట్లు కొట్టారు, ఇంకా సగం కొట్లా. పదవి అనేది ఒక బాధ్యతగా స్వీకరిద్దామని. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను ట్రైనింగ్ నాదా నేను ఎప్పుడు అడగల, నేను దూకా, నేను కూడా పాల్గొంటా. సభ్యత్వం నువ్వు చెయ్యని పార్టీ నాకు చెప్పలేదు, నా బాధ్యతగా తీసుకున్నా. ఆర్గనైజేషన్ అన్నప్పుడు మన బాధ్యత ఇది. సో ఇక్కడున్న అధికార ప్రతినిధులు చేయాల్సింది ఏంటి, సోషల్ మీడియా వాళ్ళు చేయాల్సింది ఏంటి, సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు చేయాల్సింది ఏంటి క్లియర్గా చెప్తాం.
ఇక్కడ దాదాపు 17% మంది రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనవి గతంలాగా ఉండదు. ఇది చాలా పవిత్రమైన బాధ్యత. మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. ప్రతిరోజు కష్టపడేవి నేను అనట్లేదు, ప్రతి క్షణం మీరు పార్టీకి పనిచేయాలి నేను అనట్లేదు. కానీ ఇచ్చిన కార్యక్రమం తూచా తప్పకుండా చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఇప్పటికీ నేను చాలా సమయం తీసుకున్న 11:00 ట్రైనింగ్ మొదలవ్వాలి. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మీ అందరికి ఒక చిన్న చీటీ ఇచ్చారు, ఏ రూమ్కి వెళ్ళాలనేది మీరు ఇచ్చారు. సో దాదాపు అందరూ ఈ బిల్డింగే. ఈ బిల్డింగ్ ఎవరది? ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఒక్కరు మాత్రం ఈ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో ఒక రూమ్లో ట్రైనింగ్ ఉంది. మిగతా వాళ్ళందరూ ఈ ఇటుపక్క ఉన్న బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో సెక్రటరీలు అందరూ గ్రౌండ్ ఫ్లోర్, పార్టీ సెక్రటరీలు అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. మిగతా వివరాలన్నీ చిరంజీవి గారు అనౌన్స్ చేస్తారు. మీకు ఇచ్చిన చీటీ ప్రకారం మీరు వెళ్ళండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలైన తర్వాత నేను కూడా క్లాస్ రూమ్లోకి వస్తాను, వెనకాల కూర్చుంటా. దయచేసి డిస్టర్బ్ అవ్వద్దండి, ఫోకస్డ్గా ఫాలో అవ్వండి. నేను కూడా వేరే ఏ పని పెట్టుకోలేదు ఈరోజు. జనరల్గా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు పార్టీ రివ్యూ ఉంటుంది, నేను ఏం పెట్టుకోలేదు. ట్రైనింగ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. చాలామంది యంగ్స్టర్స్ మొదటిసారి పార్లమెంట్ కమిటీలోకి వచ్చారు కనుక మీ అందరికీ మీ బాధ్యతలు ఏంటి, ఎలా చేయాలని చెప్పేదానికే తీసుకొచ్చాం. ఇది సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, ఈరోజు సాయంత్రం ముగింపుకి మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరూ ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా అందరం ఇక్కడ ఉండాలి. ఎందుకంటే జాతీయ అధ్యక్షుల వారు ప్రసంగం అన్నప్పుడు తూచా తప్పకుండా అందరూ ఇక్కడ హాజరు అవ్వాలని మీ అందరూ తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వర్క్షాప్ని కలిసికట్టుగా జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. గట్టిగా చెప్పాలి, జై హింద్. థ్యాంక్ యూ.